ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు చేసిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని ఘనపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను యేసయ్యని మహిమపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. దయగల దేవ, మోహనోతుడ, పరిశుద్ధుడు తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చారు. సమయం అనేది, స్థలం అనేది మేము నీ వారము. ఆశీర్వదించండి. ఈ యొక్క బ్లెస్డ్ టైం మీతో మేము కలిగి ఉండబోతున్న ఈ యొక్క ఆశీర్వదకరమైన సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లో అనేకలు రావడానికి, అనేకలు వాక్యాన్ని వినడానికి, అనేకలు దీవించబడ్డానికి లైవ్ని ఆశీర్వదించండి. లైవ్ మీద మీరు దీవించండి ప్రభావ. మీ కృపకు అప్పగిస్తున్నాం. మేము పాడుతున్న పాటలో, మరి ఆరాధనలో, వాక్య పరీక్షలో చివరి వరకు ఉండి రోగుల వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకలు స్వస్థపరిచి దీవించమని మీ కృపకు అప్పగించుకుంటే యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. 443 పాట గాఢాంధకారంలో నేను నడిచిన పాట పాడదాం. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా నిన్నే స్మరింతు, అన్ని కాలములా నిన్నే స్మరింతు. యౌనరానివయా నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేన భయపడు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. పాడదామందరం. నాకున్న మనుజులెల్లా నన్ను విడిచినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా. నా హృదయ కమలమున నిన్ను నే నిలిపెదను, నా హృదయ కమలమున నిన్ను నే నిలిపెదను, నీ పాదములను నా దేవ కొలిచెదను. యౌనరానివయా నీ
నాతో కలిసి అలాగే కొన్ని నిమిషాలు దేవుని గనపరుచుకుందాం, యేసయ్యని మహింపొద్దాం. ఈ అద్భుతమైన సమయాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. చాలామంది దినాన్ని చూడలేకపోయారు పిల్లరా. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. చాలామంది దినాన్ని గతించిపోయారు. చాలామంది మనశ్శాంతి లేకుండా ఉన్నారు. చాలామంది ఇంకా పాపంలోను శాపంలోనే ఉన్నారు. చాలామంది భయంకర వ్యాధి రోగ బాధల్లో హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ఎంతో వేదన అనిపిస్తున్నారు. మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే ఇది మన మంచితనం కాదు, మన భక్తి కాదు, కేవలం దేవుని కృప. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు యేసయ్యని స్తుతిద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళంబులతో, స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వని గల తాళంబులతో యేసు ప్రభువా స్తుతింతును, యేసు ప్రభువా స్తుతింతును. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతలు వేణోల పొగడి, వేలాది దూతలు వేణోల పొగడి, ఆకాశ విశాలము నీ కీర్తిని చాటని, ఆకాశ విశాలము నీ కీర్తిని చాటని. యేసు ప్రభువా స్తోత్రము, యేసు ప్రభువా స్తోత్రము. Yes, Lord. Hallelujah. Hallelujah. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. Thank you, Lord. How great thou art. తండ్రి, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. ఎంత గొప్ప దేవుడు ఆయన. మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు, మా పట్ల మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎంత గొప్పవి, ఎంత గొప్పవి. ఎంత మంచి దేవుడు మా పట్ల. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. మీ కృపకే వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. ఎవ్రీబడి ప్రైజ్ గాడ్. ఎవ్రీబడి వర్షిప్ ద లార్డ్ విత్ మీ. నాతో కలిసి అందరూ ప్రభు నామమును కనపరచు. లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ గాడ్. లెట్స్ ప్రైజ్ హిమ్, లెట్స్ ప్రైజ్ హిమ్, లెట్స్ ప్రైజ్ హిమ్, లెట్స్ ప్రైజ్ హిమ్. మనందరూ కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రబల శిఖర బబ. ఓ రబ. హానర్, ప్రైజ్, glory, hallelujah, hallelujah. Thank you, we signify your name, we magnify your name, we lift up thy name high. Glory, hallelujah, hallelujah. Worship you. Presence of the Lord is coming now. God's presence is coming now. Receive your miracle, receive your miracle, receive your anointing, receive your blessing, receive. Thank you, Lord. Amen. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యలకు వెళ్దాం. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త నాయన, ఈ రాత్రి సమయంలో తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చిన అర్హతను బట్టి నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభువా నాయన, యేసయ్యా నాయన, అయ్యా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమందికో లేదు నాయన, నాయన తండ్రి కృప ఎంతమందికో లేదు నాయన ఈ అర్హత తండ్రి. అయ్యా దీనిలేని మాకు ప్రభు ఎటువంటి అర్హత లేని మాకు ఇచ్చావు. నీది కేవలం నీ కృపే నాయన, ఇది కేవలం నీ కృపే నాయన. నీకు వందనాలు దేవా. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. అయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా
స్తుతి ఆరాధన మీరు ఉన్నారు. స్తుతి ఆరాధనలో మీరు బలముగా దిగొచ్చారు ప్రభా. నీకు యేసయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన, నీ కృపలో మమ్మల్ని దాచిపెట్టారు తండ్రి. ప్రతి క్షణము కాచి కాపాడుతున్నావు దేవా. ఎంత ప్రేమ, ఎంత నాయన కృప ప్రభా ఇది నాయన తండ్రి. నీకు వందనాలు అయ్యా. చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా, చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. అయ్యా, ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే నాయన తండ్రి, నాయన యవన కాలంలో తండ్రి ప్రభా, యవన బిడ్డలను ప్రభు మీరు తాకండి, దర్శించండి. పాపంలోను శాపంలో కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు తాకండి నాయన తండ్రి. విడిపించండి ప్రభు, విడిపించండి వారు నాయన తండ్రి. అయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి భారం ఇచ్చిన దేవా నాయన. ఎవరు ప్రభా నాయన నశించిపోతున్న వారికి సువార్త ప్రకటిస్తారయ్యా? ఎవరయ్యా వారిని విడిపిస్తారు తండ్రి? నాయన, నీ మాటే కదా, నీ వాక్యమే కదా వాళ్ళని బ్రతికిస్తున్న ప్రభా. నీకు వందనాలు. ఎవరైతే నీ సన్నిధిలో దగ్గరగా ఉండి మొర పెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వారి కన్నీరంతా మీరు నాట్యంగా మార్చండి ప్రభా. నీ వెలుగు వారి మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీకు వందనాలు. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని తాకండి, వారిని ఆశీర్వదించండి, వారి కట్లు తెంపివేయండి, వారి పరిస్థితి అంతా మీరు మార్చండి ప్రభా. నీకు వందనాలయ్యా. వారి బంధకాలన్నీ ప్రభా నాయన తెగిపోవాలి తండ్రి. అయ్యా, వారిలో ఉన్న ప్రభా తండ్రి ప్రతి చీకటిని తీసివేసి వారిని ఒక నూతన మనుషులుగా, అయ్యా నూతనమైన వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దండి ప్రభా. అయ్యా, వారి మీద నీ ఆత్మని కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ కొరకు ఎదురు చూస్తున్నాం, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా, ఈ రాత్రి కష్టం నీ దాసుని బలమైన శక్తివంతుని వాక్యంతో నింపండి అయ్యా. నీ బలమైన పాత్రగా నీ దాసుని వాడుకోండి ప్రభా తండ్రి. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని తాకండి, వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. ప్రతి అనారోగ్యాన్ని ప్రభా స్వస్థతగా మార్చండి ప్రభా. ఎవరైతే నాయన ఆర్థికంగా నలిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సకల సమృద్ధి దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేదేవా. ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలు మీరు కట్టండి ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే నాయన యేసయ్య, బంధువులు స్నేహితులు ఎక్కడున్నా వారిని దర్శించండి. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాలు, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా, అనేక ప్రాంతాలు, దేశ విదేశ నలుమూల ప్రాంతాలు వాక్యం వింటున్న హృదయాలు మీరు తాకండి నాయన తండ్రి. నాయన అయ్యా, ఇది కేవలం నీ కృపే, కేవలం నీ కృపే నాయన. మీ కృప లేదే మేము అయ్యా ఇంతమందికి ఇన్ని రోజులు ప్రభా అయ్యా నాయన వాక్యాన్ని మేము బోధించలేం ప్రభా. ఇది కేవలం నీ కృపే నాయన. వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభా వాళ్ళ హృదయాలు మీరు తాకండి. వినగలే చెవి, గ్రహించగలే మంచి మనసు వారికి దయచండి ప్రభా. నీకు నీ రాకడ చాలా సమీపంగా ఉంది దేవా. మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నీకు వందనాలు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీకు వందనాలయ్యా. స్తుతులు తండ్రి. యేసయ్య, రాత్రి కష్టంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యంగా జరిగించండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. మా మధ్యన అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగిస్తానని మాట ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు. చీకటిని వేసినంలో బంధిస్తున్నాను, దురాత్మ శక్తులు వేసినంలో బంధిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. మానసిక ఒత్తిడి అంతా తీసివేయండి నాయన. నీ బిడ్డలకి శాంతి సమాధానం దయచే ప్రభా. నీకు వందనాలయ్యా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి, వాడి వ్యతిరేక శక్తులు వేసినంలో లయపరచండి ప్రభా. నీకు వందనాలయ్యా. స్తుతులు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మీకే సమస్త మహిమలు అందరూ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరంతా బాగున్నారని, క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. ప్రియులారా, మరి ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి దేవుడు అంతగానో కృప అనుగ్రహిస్తున్నారు. ఈ రాత్రి కూడా లైవ్లోకి రావడానికి సంపూర్ణమైన సందేశాన్ని ప్రియులారా మీరు ఎలిషా ఆనంద్ సత్యాడ అని ఫేస్బుక్లో, బెతెస్దా హీలింగ్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్లో మీరు మెసేజ్లన్నీ వినగలరు. ప్రతిరోజు ఇచ్చిన సందేశం అది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది, ఫేస్బుక్లో కూడా ఉంటుంది. మీరు యూ కెన్ హియర్ దట్ దోస్ మెసేజెస్ సో పవర్ఫుల్, సో బ్లెస్డ్ మెసేజెస్, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, మరి కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే మీరు బోధించడానికి దేవుడు అంతగానో కృప అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ రాత్రి కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆదికాండం 15వ అధ్యాయంలోకి ఒకసారి రండి.
ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకు, నేను నీ కేడము, నేను నీకు కేడము, నీకు బహుమానం అత్యధికమగునని చెప్పాను. పిల్లలు, ఇక్కడ దేవునికి వాక్యంలో చూస్తే అబ్రహాం దగ్గరికి యెహోవా వాక్యం వచ్చిందట. వచ్చి, అబ్రామా భయపడద్దు, నేను నీ కేడంగా ఉంటాను. నువ్వు నా కొరకు ఏంటేంటి చేసావో, నా కొరకు ఎలా బ్రతికావో, ఎలా లోబడ్డావో, ఎలా విధేయత చూపించావో, వాటన్నిటికీ నేను నీకు బహుమానము, అత్యధికమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. పిల్లరా, బహుమానము లేకపోతే రివార్డ్, లేకపోతే మరి రీపే, ప్రైజ్, రివార్డ్, అవార్డ్ అనొచ్చు. దేవుడి వాక్యంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పిల్లరా, రివార్డ్స్తో, బహుమానాలతో, దీవెనలతో, స్వాచ్ఛాలతో మనల్ని సంతోషపెట్టే దేవుడు, ఇచ్చే దేవుడు, మనల్ని ఆనందింపచేసే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే ప్రభు కొరకు మనం చేసింది ఏది వ్యర్థం కాదంట. చూడండి, కొందరు రాబడిన మొదటి పత్రిక 15:58 ఉందో మాట. కొందరు రాబడిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువునందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డావు, అది వ్యర్థం కాదు. తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రోమపత్రిక 16:12 ప్రియురాలుగు పెర్సిస్ ప్రభువునందు బహుగా ప్రయాసపడెను అని రాయబడింది. బహుగా ప్రయాసపడింది, ప్రయాస. అంతేకాదు, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, 6, 7, 8 వచనాల్లో మనం చూస్తే, చదవండి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలిగే దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. అది ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది ఏం పుచ్చుకుంటాడట? జీతం పుచ్చుకుంటాడంట. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ గివింగ్ రివార్డ్స్. ఈ రాత్రి నువ్వు ప్రభు కొరకు చేసింది ఏది వ్యర్థం కానేరదు. ప్రతి పైసతో సహా దేవుడు లెక్క పెట్టి మరి నీకు ఇస్తాడు. ఈజ్ నాట్ ఎ అన్జస్టిస్ గాడ్. ఆయన అన్యాయస్తుడని దేవుడు ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ డిసెప్షన్. మోసం చేసే దేవుడు కాదు. రైచియస్ గాడ్, నీతి న్యాయములు కలిగిన దేవుడు, నీతిగల న్యాయాధిపతి మన ప్రభు. సో ప్రభు తప్పకుండా ఆయన తానే నీకు బహుమానం ఇస్తాడని యెషయా 40:10 ఉంది. యెషయా 40:10 చూడండి. యెషయా 40:10. ఇదిగో తన బాహువే తన పక్షం నేలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధ ఉన్నది. ఆయన తానే మీకు మీ దగ్గరికి వస్తాడు. మరి ఆయనే మీకు బహుమానము ఇస్తాడు. కొలసి పత్రిక 3:23 ప్రభువు వలన మనం బహుమానం పొందుతామంట, ప్రతిఫలం. కొలసి 3:23. ఈ వచనాలను మీరు రాసుకోండి, చదవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 3:23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కదా. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కదా. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, మనుషుల కొరకు కాక
ప్రభువు నిమిత్తమని ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనుషులకు చేసినట్టు కాకుండా ఏం చేసినా దేవుని పని మందిరంలో కానీ, ప్రేయర్ మీటింగ్లో కానీ, సేవకుని కుటుంబానికి కానీ, సేవకునికి కానీ, దైవజనులకు కానీ, ఎప్పుడు ఎలా ఏమి నువ్వు చేసినా నేను ఒక మనిషికి చేస్తున్నాను, ఒక మందిరానికి చేస్తున్నాను, ఒక ఇన్స్టిట్యూట్కి లేకపోతే ఒక మినిస్ట్రీస్కి సహవాసం చేస్తాను అన్నట్టుగా కాకుండా నేను దేవుని కొరకు చేస్తున్నాను అన్నట్లుగా మనస్ఫూర్తిగా నువ్వు చేయగలిగితే దేవుడు నీకు ఏమిస్తాడట? స్వాచ్ఛము, ప్రతిఫలంగా ఇస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ గివింగ్ రివార్డ్స్. అందుకే దేవుని వాక్యంలో సామెతలు 11:18 నీతి నిమిత్తవాడు శాశ్వతమైన బహుమానాన్ని కోస్తాడు. శాశ్వతమైన బహుమానము దేవుడు నీకు మనందరికీ ఇస్తాడు. పిల్లరా, నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. బహుమానాలు ఎప్పుడు ఇస్తాడు దేవుడు మనకి? మొదటిది, ప్రభు కొరకు నువ్వేం చేసినా నీకు ప్రతిఫలం వస్తుంది. ప్రభు కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ, ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు రాజ్య విస్తరణ కొరకు, దేవుని పరిచర్య కొరకు, సేవ కొరకు, దావీజనుడి కొరకు, ప్రభు కొరకు నువ్వు ఏం చేసినా పైసతో పాటు లెక్క పెట్టి దేవుడు నీకు ఇస్తాడు. ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రివార్డ్. బల నమ్మకమైన మంచి దాసుడని ఎప్రిషియేషన్ దేవునితో పొందుకుంటాం. ప్రభు కొరకు ప్రయాసపడే మనసు దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. పిల్లరా, ఈ రాత్రి అది మొదటి ప్రభు కొరకు ప్రయాసపడితే బహుమానం పొందుకుంటాం. రెండవది చూడండి పిల్లరా, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎవరికి ప్రతిఫలం దొరుకుతుంది? మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం 10-11 వచ్చిన చూడండి. నీతి నిమిత్తం హింసించబడు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. మీ ఫలం అధికమైపోతుంది. సంతోషించి ఆనందించండి, మీ ఫలం అధికమైపోతుంది. ప్రియరా, ఇక్కడ మళ్ళా ఫలము, ప్రతిఫలము, బహుమానము అనే మాట మనం చూస్తున్నాం. ఎవరికి ఇస్తాడట? ప్రభువు నిమిత్తము నిందలు, హింసలు భరించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, మీరు మౌనంగా ఉన్నప్పుడు, నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు. నీతి నిమిత్తం, ప్రభు నిమిత్తం నిందలు వస్తున్నాయా? మౌనంగా ఉండు. హింసలు వస్తున్నాయా? భరించి. పిల్లరా, నీ మీద అబద్ధ మాటలు చెప్పి లేనిపోని మాట్లాడి నిన్ను గాయపరుస్తున్నారా? ఏమి బాధపడద్దు, సంతోషించి ఆనందించు. దేవుడే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. లవ్ యువర్ ఎనిమీస్. ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు వారిని ప్రేమించడం నేర్చుకో, భరించడం నేర్చుకుందాం. 25-22 సామెతలు 25-22. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఊరికనే వారిని నిందించుకుంటూ కూర్చొని వారిని శపిస్తూ, వారి మీద సనుగుతూ గొనుగుతూ రకరకాలుగా మరి ప్లాన్స్, డిజైన్స్, స్ట్రాటజీస్ వేసి కూర్చోవడం కాకుండా నువ్వు వారిని ప్రేమించు. చూడండి, సామెతలు 25-22 చూడండి. అట్లు చేటు చేత అట్లా 21. నీ పగవాడు ఆకలి కొని నీ ఎడల వానికి భోజనం పెట్టు. నీ పగవాడు ఒకవేళ ఆకలి కొంటే వాడికి భోజనం పెట్టు. దప్పికొని నీ ఎడల వానికి దాహమేమో. అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. ఆమేన్. అట్లు చేటు చేత నువ్వు వాని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీకేమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. 21. నీ పగవాడు ఆకలి కొన్నేళ్ళ వానికి భోజనం పెట్టు, దప్పికొంటే వానికి దాహం ఇయ్యు. అట్లు చేయుట చేత వాడి తల నిప్పులు పోస్తే యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను బాధ పెడుతున్నారే, నిన్ను గాయ పెడుతున్నారే, నిన్ను ఏడిపిస్తున్నారే, నిన్ను నిందల పాలు చేస్తున్నారే, కోర్టులు మెట్లు ఎక్కిస్తున్నారే, నిన్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తున్నారే, నిన్ను బాధ పెడుతున్నారే, వారి కొరకు వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి. నిందల్లో సంతోషించడం నేర్చుకున్నప్పుడు దేవుడు ప్రతిఫలిస్తాడు. లోకాసు వార్త 6:35. లోకాసు వార్త 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. ప్రియరా, మత్తయి సువార్తలో
మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అంటాడు ప్రభు. చూడండి 5వ అధ్యాయం 43-44 వచ్చిన చూడండి. 43-44 వచ్చిన. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువును ప్రేమించుడి. ఎవరు ప్రేమించబడుతున్నాడు? మిత్రులనా, మనకి మేలు చేసేవారినా, మనం ప్రేమించేవారినా, మనకు అన్ని తెచ్చిపెట్టి పెట్టేవారినా, సహాయం చేసేవారినా ప్రేమించమంటాడు. వారిని ఎలాగ ప్రేమిస్తాం? శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు అంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలా? హింసిస్తున్నాడు తండ్రి, వాడు కాలు జబ్బు తీసేని ప్రార్థన చేయాలా? అంటే వాడు భూమి మీద లేకుండా చేసేని ప్రార్థన చేయాలా? నో, అది పొరపాటున మనసులో కూడా రాకూడదు. ఎవరు నశించుకోకూడదు. అందరూ రక్షింపబడాలా, అందరూ పరలోకంలో కనబడాలి. మరి ఏమని ప్రార్థన చేయాలి? వాడిని దీవించు ప్రభా, వాడిని క్షమించు ప్రభా, వాడికి మంచి మనసు కలగజేయ ప్రభా. అలా ప్రార్థన చేయాలి మనం. నువ్వు హింసించే వరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపచేసి, దేవుడు చూడండి, చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉదయింపచేస్తున్నాడు. అనీతిమంతుల మీద వర్షం అందరి మీద కుమారిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలం కలుగుతుంది? సుంకరులు అలాగే చేయుచున్నారు. సుంకరులు పాపులు వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగే చేస్తున్నారు. అందరూ అలాగే చేస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరును పరిపూర్ణులుగా ఉంటారు. ఎవరికి ఇస్తాడండి ప్రతిఫలం? మనల్ని హింసించే వారిని, ఇప్పుడు మనం బాధ పెట్టే వారిని మనం ప్రేమించాలా, క్షమించాలా, వారికి ప్రార్థన చేయాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అవి సంతోషంగా భరించాలి. సంతోషించాలి, అందులో ఆనందించాలి. అప్పుడు మీరు ధన్యులు, మీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇంకెవరికి ఇస్తాడు ప్రతిఫలం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు ప్రభు? మరి కుడి చేత్తో చేసే పని అంటే ఎడమ చేతికి తెలియకుండా ధర్మం చేసేటప్పుడు వెళ్ళరా, మరి పేదలకు కానీ అవసరం ఉన్న వారికి నీ దగ్గర ఉంటే, నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు కలిగి ఉన్నప్పుడు పేదలకి కానీ కనికరించడంలో కానీ, పిల్లరా అవసరతలో ఉన్న వారికి ఇవ్వటంలో కానీ, యోగ్యులైన వారికి మరి హెల్ప్ చేయడంలో కానీ, దేవుని సేవలో మరి పాలుపంపులు పొందుటం వలన కానీ, నువ్వు చేసేది మరి కుడి చేతి చేసేది కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియకుండా అంత ధారాళంగా నువ్వు ఇచ్చినప్పుడు, ఇవ్వగలిగినప్పుడు, నువ్వు కలిగి ఉండి కూడా నువ్వు ఇవ్వకపోతే నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. ఇవుడి మీకు ఇవ్వబడను. హ్యుమానిటీ గ్రౌండ్స్లో మానవత్వం కలిగి ఉంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ధర్మం చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు. బేదలను కనికరిస్తే, బేదలను చూసినప్పుడు కనికరం వస్తుంది మనకి. ఎంతమంది పిల్లరా నలిగిపోతున్నారు, వస్త్రం లేక, అన్న వస్త్రం లేక, ఆహారం లేక, కూడు గుడ్డ లేకుండా, ఇల్లు లేకుండా. ఇప్పుడు ఎంతమంది మరి చదువుకోవడానికి స్తోమత లేని పరిస్థితుల మధ్యలో దేవుడు నీకు ఇచ్చాడు కదా. నిజంగా ప్రభు నేను ఆశీర్వదించుంటే, నువ్వు దీవించబడి ఉంటే ఇవ్వటం ప్రారంభించు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ది రివార్డ్. దట్ రివార్డ్ విల్ బి సో వండర్ఫుల్. దేవుడికి ఇవ్వబోతున్నా లేకపోతే ఇచ్చే ఆ బహుమానము, ఆ ప్రతిఫలం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనస్తృప్తిగా ఉంటుంది, నీ హృదయం నిండిపోద్ది, మనశ్శాంతిగా ఉంటాం. యూ విల్ బి డిలైటెడ్ ఇన్ దట్ రివార్డ్. దేవునికి ఇవ్వబోతున్న ఆ బహుమానంలో నువ్వు సంతోషిస్తావు. ఎవరికి ఇస్తాడు ప్రతిఫలం ప్రభు?
ఇతరులకు మనం ఇచ్చినప్పుడు, when we give to others, ఇతరులకు ఇచ్చినప్పుడు, ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు అన్నా తప్పనే. ఏదో రెండు రాళ్ళు పోగేసుకుందాం, డబ్బు సంపాదించుకుందాం, బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకుందాం, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న కాన్సెప్ట్తో, అదే కాన్సెప్ట్తో ముందుకు సాగిపోతూ ధనాపేక్ష కలిగి పిల్లల పిసిని కొట్టుతనంతో, పిల్లల అడ్డదారులు తొక్కుతూ రకరకాల మరి ప్లాన్స్ స్ట్రాటజీస్ వేస్తూ డబ్బు సంపాదించు, మంచిదే డబ్బు సంపాదించు, తప్పన్నా అంట్లా, బట్ గివ్ టు ద పూర్. పేదలకు ఇవ్వడం నేర్చుకోవాలి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వడం నేర్చుకోవాలి, యోగ్యులైన వారికి ఇవ్వడం నేర్చుకోవాలి. వాటన్నిటికంటే మించి దేవుని పనికి ఇవ్వడం నేర్చుకో, దేవుని సేవ కొరకు నువ్వు ఇవ్వటం నేర్చుకో. ప్రభువును దీవిస్తాడు. ఆయన మందిరాన్ని కడితే దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నీ బిడ్డల జీవితాలు కడతాడు, నీ భవిష్యత్తును కడతాడు, నీ బిడ్డల భవిష్యత్తును కడతాడు. సువార్త సేవకులను బలపరచు. పిల్లరా, మూడవది, మనం ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ప్రతిఫలం మరి ఇస్తాడు. అందుకే మత్తయి సువార్త 10:42 మరి శిష్యుడని నా నామంలో ఎవడని వస్తే వాడిని చేర్చుకుంటే గిన్నెడు చన్నీళ్ళు వస్తే, మత్తయి 10:42 ఉంటుంది, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాడు ప్రతిఫలం పోగొట్టుకోడు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీ ప్రతిఫలం దేవుడు తప్పకుండా మరి రివార్డ్ దేవుడు మరి ఇస్తాడు. పిల్లలు ఇంకెవరికి ఇస్తాడు ప్రతిఫలం? మనం చూస్తే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతాను. చూడండి, కాలేబు అనే ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. కాలేబు, ఆయనకి దేవుడు ప్రతిఫలంగా హెబ్రోను ఇచ్చాడట. ఎందుకు హెబ్రోను ఇచ్చాడు? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యెహోషువ గ్రంథం, జోషువ 14 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఈ కాలేబు అనే యవనస్తుడికి దేవుడిచ్చిన ప్రతిఫలం, బహుమానం, రివార్డ్ ఎలా ఉందో చూద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయెల్ దేవుడని యెహోవాను నిండు మనసు అనే మాట హోల్ హార్టెడ్లీ అని ఉంది. హోల్ హార్ట్ అంటే గుండె నిండా హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాను. హెబ్రోను అనే ప్రాంతాన్ని దేవుడు మరి కాలేబుకు స్వాచ్ఛంగా మరి ఇచ్చాడు. పిల్లరా, ఈ కాలేబు అన్న దైవజనుడు, విశ్వాస వీరుడు, ఆయన చేసిందేంటి? ఏం చేశాడు? మోషే దినాల్లో కాదేశు బర్నే అరణ్యంలో నుండి పిల్లరా మరి 12 మంది ఏర్పాటు చేసుకుని, ఒక గోత్రం ఏర్పాటు చేసుకుని ఇద్దరిద్దరిని మరి వేగు చూడడానికి కానాను దేశానికి పంపిస్తాడు మోషే. పిల్లలు 12 మంది వెళ్తారు, 40 దినాలు అటు ఇటు తిరుగుతారు, మొత్తం అంతా వేగి చూస్తారు, ఆ రిపోర్ట్ పట్టుకొని వస్తారు. అందులో 10 మంది ఒకలాగా చెప్తారు, నెగిటివ్ రిపోర్ట్, 2 పాజిటివ్ రిపోర్ట్. ధైర్యంతో మరి విశ్వాసంతో, దేవుని యందు విశ్వాసంతో, నిరీక్షణతో మాట్లాడతారు. వాళ్ళిద్దరే కాలేబు, యెహోషువ. వీరిద్దరూ ఒక రిపోర్ట్ తెచ్చారు, 10 మంది ఒక రిపోర్ట్ తెచ్చారు. పిల్లల మోషే ఎంతో సంతోషిస్తాడు వీరి రిపోర్ట్ని చూసి. పిల్లల ప్రభు కొరకు ప్రయాసపడే పరిస్థితి. ఎంత నమ్మకంగా మోషేకు నమ్మకంగా సేవ చేశాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువకు నమ్మకంగా సేవ చేశాడు ఈ కాలేబు. ఈ కాలేబులో ఉన్నదేంటో తెలుసా? పిల్లల నిండు మనసు, నమ్మకత్వం ఉంది. ఈరోజు ఆ నిండు మనసుతో నువ్వు ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? నమ్మకంగా ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? ప్రభు నీకు అప్పగించిన పనిని, దేవునికి అప్పగించే పనిని, లేకపోతే నీ దైవజనుడు నీకు ఒక పనిని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా చేసే పరిస్థితుల్లో ఉండగలిగితే, ఆ రోజు మరి కాలేబుకు హెబ్రోనును స్వాచ్ఛంగా ఇచ్చిన దేవుడు నీకు కూడా మరి స్వాచ్ఛంగా దేవుడు ఇస్తాడు. పిల్లరా, ఇస్తాడు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3:14 మనం చూస్తే, పౌలు దైవజనుడు మరి పిలుపుకు విధేయత చూపించాడు. ఫిలిప్పీ 3:14
ఫిలిప్పి 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. 14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తు. పౌలు అంటున్నాడు, దేవుడు నాకు ఇవ్వబోతున్న బహుమానం దేని ద్వారా వస్తుందంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు నేను లోపడిన దాన్ని బట్టి. ఐ హ్యావ్ ఒబేయిడ్. నేను దేవుని పిలుపుకు విధేయత చూపించాను. దేవుని కొరకు, సేవ కొరకు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకేవేవి లాభకరములు లై ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టాను. నా దేవుడు నాకు ఇచ్చిన పిలుపుకు నేను లోబడ్డాను. కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆ ప్రతిఫలం ఏంటో చూడండి. తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 4:7. 4:7 2వ తిమోతి పత్రిక, తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 4:7 పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దేవుడు ఉంచాడు. నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. పౌలు గారు పడిన ప్రయాసకు దేవుడు నీతి కిరీటం పట్టుకుని, నీతి గల న్యాయాధిపతట నీతి కిరీటం పట్టుకుని ఆయన మరి నిలబడి ఉన్నాడంట. పిల్లలు అనుగ్రహిస్తున్నాడు. పౌల్ వాజ్ సీయింగ్ దట్. దేవుడు కిరీటం పట్టుకుని నిలబడి ఉండటం పౌలు గారు చూస్తున్నాడు. చివరి దినాల్లో జైల్లో కొన్ని దినాలు శిరచ్ఛేదనం చేస్తారనగా, బీహెడెడ్ చేస్తారనగా మరి రాస్తున్నాడు జైల్లో. ఐ వాచింగ్ ద గాడ్ స్టూడ్ దేర్ విత్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ అండ్ రైచియస్నెస్. నీతి గల కిరీటం, మహిమ గల కిరీటం పట్టుకుని మరి నా దేవుడు నా కొరకు నిలబడి ఉన్నాడు. పిల్లలను ఆ యొక్క ప్రభు కొరకు నువ్వు ఏదైనా విడిచిపెట్టి, పిల్లల ప్రభు కొరకు సమర్పణ కలిగి ఆ దేవుడిని పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి ఆ పిలుపు పూర్తయ్యే వరకు కష్టమైన నష్టమైన ప్రయాసపడడం ప్రారంభిస్తే దేవుడు నీకు ఆ రోజు పౌలు గారికి ప్రతిఫలం ఇచ్చినట్టుగా దేవుడు నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. రూతు అనే సహోదరికి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. చూడండి, రూతు 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను ముగిస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. పిల్లరా, ఈ మాట బోయజు అంటున్నాడు. 11 2, 11, 12. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము యొద్దకు వచ్చితివి. బోయజు అంటున్నాడు రూతమ్మతో, నీవు నీ జన్మభూమిని విడిచిపెట్టావమ్మా, ఎప్పుడు చూడలేని మనుషుల దగ్గర నువ్వు వచ్చావు. కాబట్టి యెహోవా నీవు చేసిన దానికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రిందకు సురక్షితము కూడినట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు పిల్లరా. ఈ రూత్ అమ్మగారికి బోయజు అంటున్నాడు, అమ్మా నీ సమర్పణ ఎంత గొప్పది. మోయాబీరాలు పిల్లరా, ఎంత గొప్ప విషయం ఏంటంటే మోయాబీరాలట, మోయాబీలు మరి దేవుని వాక్యలో మరి మనం చూస్తాం. ఈ మోయాబీలట 10 తరాల వరకు, ఈ 10 తరాల వరకు మోయాబీడు ఎవడు మరి ఇజ్రాయేల్లో చేరకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. 10 తరాల వరకు ఎవడు మరి ఇజ్రాయేల్ మధ్యకు రాకూడదు. టెన్ జనరేషన్స్ మోయాబీడు ఎవడు యాక్సెప్ట్ చేయబడు. కానీ మోయాబీరాలు రూతమ్మ, మోయాబీరా ఎలా ఎందుకు యాక్సెప్ట్ చేశాడు దేవుడు? ఎందుకు బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? ఆ బహుమానం ఏంటో కూడా చెప్తాను. వై గాడ్ వాంట్స్ టు గివ్ హర్ ఎ రివార్డ్, రీపే. ఎందుకు తెలుసా? తన స్వజనమును, తన జన్మభూమిని, ఆ విగ్రహారాధనను, ఆ అనుజల ఆచారాలని, ఆ లోకాన్ని, ఆ అపవిత్రతని సమస్తాన్ని విడిచిపెట్టి పిల్లరా మరి నయోమిని వెంబడించడానికి, నయోమి ఆరాధిస్తున్న దేవుడిని యెహోవాను ఆరాధించడానికి, నయోమి ఆరాధిస్తున్న దేవుణ్ణి గణపరచడానికి, ప్రభు కొరకు జీవించడానికి తన యవన కాలాన్ని సమర్పించుకుందండి. షీ వాస్ డెడికేటింగ్ తన మరి యవన కాలాన్ని ప్రభు సేవ కొరకు,
దేవుని మహిమకి ఇవ్వడానికి సమర్పణ చేసుకుంది. ఆ కారణంలో దేవుడు ఏం చేసేటంటే మరి రూతముకు ప్రతి ఫలము సంపూర్ణమైన బహుమానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ బహుమానం? ఏంటి ఆ బహుమానం? చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. దేవుడు మరి ఆశీర్వదించి రూతమ్మను దీవించి దేవుడు ఏమిచ్చాడండి? మంచి కుమారుడిని. అప్పుడు నయోమి 13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినము నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి. దేవుడు మరి భూస్వామి అయిన, ధనవంతుడైన, యోగ్యుడైన, శ్రేష్టమైన వ్యక్తిని దేవుడు రూతముకి భర్తగా దేవుడు ఇచ్చాడు. అంటున్నారా పిల్లరా? శ్రేష్టమైన వ్యక్తిని భర్తగా దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, మంచి కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు ఓబేదు. పిల్లరా, బోయేజు రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదట మరి యెషయిని కన్నాడట. యెషయట దావీదును కన్నాడు. దావీదు కుమారుడైన మన ప్రభు దావీదు గోత్రంలోంచి, యూదా గోత్రంలో దావీదు కుమారుడు మన ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రభు వారు మరి రూతమ్ గారి కడుపులో యేసు ప్రభువు అనే ఒక బహుమానాన్ని, ఒక గొప్ప రివార్డుని, అంతేకాదు మోయాబీరాలు ఈమె పరిశుద్ధ వంశవరులకి దేవుడు తీసుకొచ్చాడు. అది ఎంత గొప్ప భాగ్యం. అనేకులకు ఆత్మీయ తల్లిగా దేవుడు మార్చాడు. కారణం ఏంటంటే ఆమె యొక్క సమర్పణ, ఆమె యొక్క తీర్మానము. రూతమ్ యొక్క తీర్మానం వల్ల ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకుంది. ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. పిల్లరా, మరి దేవుని వాక్యంలో అబ్రహాంతో ప్రభు అంటున్నాడు, అబ్రహామా నేనే నీ కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది. నీకు బహుమానం ఇస్తానయ్యా నేను. ఐ విల్ గివ్ యూ ద రివార్డ్ అబ్రహాం వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. నువ్వు నా కొరకు ఏం చేసావో దాన్ని బట్టి నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను, నీ పట్ల నాకు ప్లాన్ ఉంది అని దేవుడు మాట్లాడితే వెంటనే లోబడ్డాడు. పిల్లల ప్రతి క్షణంలో విశ్వాసంతో అబ్రహాము దేవుడిని నమ్మాడండి. అబ్రహాము దేవుడిని నమ్మినట్టుగా మరి ఎవరిని నమ్మలేదు. ఈరోజు కూడా మన యేసయ్యని నమ్మినట్టుగా ఎవరిని నమ్మద్దు. నమ్ము యేసయ్యని, నమ్ము దేవుని వాక్యాన్ని, సమర్పించుకో నీ జీవితాన్ని, అప్పగించుకో ప్రభు కొరకు, ప్రయాసపడు దేవుని పనిలో, త్యాగం చేయి ప్రభు సేవ కొరకు, పేదల కొరకు, అర్హుల కొరకు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకో. తెలుసా నీకు? ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం అర్థం కాదని ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఈ రాత్రి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. తీర్మానం తీసుకుందామా? మోషే గురించి కూడా వ్రాయబడింది. దేవుడు ప్రతిఫలంగా ఇవ్వబోతున్న బహుమానం మీద దృష్టి పెట్టాడట మోషే. దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానం మీద దృష్టి పెట్టి, అది మనసులో పెట్టుకుని, అది నీ కళ్ళు ముందు పెట్టుకుని, నీ ఎదుట దాన్ని ఫిక్స్ చేసుకుని నువ్వు ప్రభు కొరకు ఏదైనా చేయాలి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ క్లోజ్ యువర్ ఐస్. ఈ రాత్రి పిల్లరా, దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. తెలుసా నీకు? గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద రివార్డ్. ఈజ్ గోయింగ్ టు రీపే. నిందల్లో, హింసల్లో, శ్రమల్లో ఆనందించు, ప్రతిఫలం ఇస్తాడు. ఇతరులకు మేలు చేయి, కీడు చేసే వారికి మేలు చేయి. నీ శత్రువులకు ఆహారం పెట్టు. వారు దప్పుకుంటే దాహం వాటర్ ఇవ్వు. ప్రేమించు, అక్కర్లో ఉంటే ప్రేమించు. వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడిని ప్రతిఫలం ఇస్తే బహుమానం ఇస్తాడు. నాన్న, ఈరోజు బహుమానం కావాలా నీకు? ప్రతిఫలం కావాలా? దేవుడిచ్చే బహుమానం, రివార్డ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో, ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత తృప్తికరంగా ఉంటుందో తెలుసా? ప్రభువు నీ భుజం మీద చేసి నీ తల నిమురుతూ, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు. ఈ బ్లెస్సింగ్స్ పొందుకోని ప్రభు నీకు ఇచ్చే ఆ సమయం, ఈ భూమి మీద ప్రతిఫలం, బహుమానం, పరలోకంలో కూడా బహుమానాలు కూడా దేవుడు నీకు ఇస్తాడు.
ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీరు మాకు ఇవ్వబోతున్న బహుమానాలు, ఆ ప్రతిఫలం తండ్రి ప్రభా మేము పొందుకునే కృప మాకు ఇవ్వండి ప్రభా. మీ చేత అప్రిషియేషన్ చేయబడే పరిస్థితికి, మీతో అభినందించబడే స్థితికి మమ్మల్ని తీసుకున్నారు. మాలో పిసినుగుట్టుతనం తీసే, మాలో మూఢత్వం తీసే, మాలో మూర్ఖత్వం తీసే, మాలో శాడిజం తీసే, మాలో సెల్ఫిష్నెస్ తీసివేయండి. మీ పోలికలకు మార్చు. కాలేయం చూపించావు మాకు, మోషన్ చూపించావు నాయన, రూతుని చూపించావు తండ్రి ప్రభా. నీ కొరకు ప్రయాసపడ్డ అనేక పౌలు గారిని చూపించావు తండ్రి. బహుమానాలు పొందుకున్నారు వారు. మేము కూడా స్వాచ్యాన్ని బహుమానాలు పొందుకునే భాగ్యం మా అందరికి దయచేయండి. నీ కృపకు అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు పీడన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యం ఉంటున్న వారందరికీ బహుమానము పొందేటంతగా దేవుడు నడిపించి ఆత్మీయ లెవెల్స్లోనికి అయ్యా నువ్వు పరిపూర్ణుడు కనుక మేము కూడా పరిపూర్ణులుగా ఉండేదును అని రాయబడింది. మమ్మల్ని కూడా పరిపూర్ణులుగా చేయమని, మీ పోలికలు మా అందరికి దయచేసి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచు దీవెన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు ప్రియులారా. ప్రభు మీకు ఇవ్వబోతున్న బహుమానాల కొరకు ఎదురు చూడండి. బహుమానాలు పొందేటట్టుగా మీరు సిద్ధపడాలని ప్రారంభంలో కోరుతున్న ఈ సమయంలో మోసెస్ ఆనంద్ మీతో మాట్లాడతాడు, శుభాకాంక్షలు తెలియజేస్తాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను స్మాల్ మెసేజ్ చెప్పడానికి నేను వద్దకు వచ్చాను. ఆ మెసేజ్ ఏంటంటే ఎరుకో గారు చెప్పబోతున్నాను. యెహోషువ అసలు ఏమీ లేదంట. ఫస్ట్ ఏమైనా చెయ్యాలంటే పెద్ద పెద్ద కత్తులు, యుద్ధాలు అన్నీ కావాలి కదా. కానీ యెహోషువ అవన్నీ వదిలేమని చెప్పాడంట. వదిలేమని చెప్పి ఒక ఎన్ని రోజులు తెలియదు కానీ 7 రోజులు ఇలా ప్రతిరోజు తిరగమన్నారు. ప్రతిరోజు తిరగమన్నారు. ఓర్లు స్తుతిస్తూ రాజు ఏమనుకున్నాడంట, ఎరుకో రాకున్న రాజు ఇను ఎట్టు మనం చూసి భయపడిపోతున్న రోజు అని అనుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడ తెలియదు. అప్పుడేమో యెహోషువ గోడ ఉన్నప్పుడు ఆ గోడ ఒకేసారి శబ్దం చేశారంట, పెద్ద పాట పాడారంట. ఇప్పుడు అంత పెద్ద ఎరుకో గోడ ఒకేసారి చూసారా. మన ముందు ఏమున్నా కూడా దేవుని స్తుతించి, దేవుని ప్రార్థన చేసి, దేవుని వాక్యం చేస్తే అన్ని కూలిపోతాయి. The name of Jesus. దేవుడు మన ముందు ఏమీ ఉన్నా అవన్నీ మనకి చీమని తొక్కినంత ఈజీ మనకి. చూసారా, దేవుడు చేస్తాడు. ఈరోజే ఇప్పుడే ఇక్కడ స్తుతించు. బోరవు. ఆ బోర అంటే మన ప్రార్థన అనే బోరని వదలి, పాపం వైపు వదలి, ఎగిరిపోతుంది. డాడీ చెప్పారు కదా, శత్రువుని ప్రేమించండి. శత్రువుని ప్రేమించాలని డాడీ చెప్పినట్టు చాలా సంతోషించాలి. శత్రువుని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని ఒకరు చూసుకుని ప్రాణంగా తల్లి బలమన్నాను. ఈరోజు మా అందరూ ఒత్తికి వచ్చారు. దీనితో హించండి. సునామ ఎవరైనా సమస్యలు ఉన్నాయి, సునామ అందరికి ప్రైజ్లా. షాలం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు రాత్రి 8 కల్లా కలుసుకుందాం. షాలం. ప్రైజ్లా. గాడ్ బ్లెస్ యూ.